హలో. అరవింద్ గారా? హలో, ఎవరండి? నమస్తే అండి. నా పేరు అనిత. నమస్తే అండి, చెప్పండి మేడం. సార్, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన పనికి మీరు అసలు ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు తప్పని. మేడం, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన తప్పని మీరు ఒక్క చోట కూడా మాట్లాడలేదు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ మేడం. అవునండి. మా పార్టీలో అడిగినప్పుడు మా పార్టీలో మేము చెప్తాము. అంటే బయట ఎక్కడ అన్యాయం జరిగిన మాట్లాడాలో చోట అక్కడ మీరు మాట్లాడతాం. అన్యాయం జరిగిన చోట ఖండించరా మీరు? మేము ఖండించాల్సిన చోట ఖండిస్తామండి. ఖండించేది ఉంటే ఖండిస్తాము. ఎప్పుడండి? మీరు ఎవరు? అనిత అంటే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను లోకల్ అండి, హైదరాబాదు. నేను ఈ కష్టం, లోకల్ హైదరాబాద్ లో అంటే 1,00,00,000 మంది ఉంటారు. మీరేంటి, వాట్ ఆర్ యూ? నేను ఒక ఉద్యోగిని, ఏం ప్రైవేట్ ఉద్యోగం ఒక చేస్తారు? ప్రైవేట్ ఉద్యోగిని. నేను ప్రైవేట్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటుంది, రెహమత్ హైదరాబాద్ లో నగర్. ఎక్కడ? ఏ కంపెనీ? ఉంటుంది, రెహమత్ నగర్. నేను అడిగిన దానికి మీరు అడిగేదానికి సంబంధం ఉందా సార్? మీరు నన్ను అడగడానికి మీరు ఎవరు మేడం? అరే, మీరు ఒక అధికారి అండి, ప్రజల అధికారి మీరు. అవునండి, ప్రజల నాకు మనిషి అండి. తెలుసండి. ఒక ప్రజలో నేను ఒక వ్యక్తిగా మనిషిగా మాట్లాడుతున్నాను. జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు అని. నేను మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలని నేను నిర్ణయిస్తాను మేడం. అంతేగాని తప్పని ఖండించడానికి మీరు రారు బయటికి. నేను ఖండించలేదా మీకు ఎట్లా తెలుసు మేడం? అరే, నేను చూస్తాను కదా సార్, టీవీలు చూస్తాను, సోషల్ మీడియా చూస్తాను, అన్ని చూస్తాను కదా. ఇట్లా ఫోన్లు చాలా వస్తాయి నాకు, అనిత గారు. ఓకే, నాకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు నేను ఎక్కడ మీ- మాట్లాడాలి, మీ- ఏమి మాట్లాడాలి, మీకన్నా చిన్నదాన్ని అండి. మీకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంది మీకు, మేము మైనర్ల పట్ల ఉంటాం మీకుంది, కాబట్టి మాకు మీకుందండి. లక్షల మంది అందుకే ఓట్లు అడుగుతున్నానండి, వేస్తారండి. అందుకే అడుగుతున్నాను. సో మా బాధ్యత ఏందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నేను బ్యాచ్ మా చెప్పట్లేదు సార్. బాధ్యత ఎక్కడ మేము జరిగిన ఆ తప్పు బాధ్యత తప్పు అని ఎందుకు ఇప్పటి వరకు మీరు implement ఖండించట్లేదు? ఎక్కడ అది మీకు తెలియదు. మీకు తెలియకపోతే నేను చేసినట్టు చేయనట్టు కాదు. ఓకే, ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. సరే, బాగా చేసుకోండి పని. హలో. అరవింద్ గారా? హలో, ఎవరండి? నమస్తే అండి. నా పేరు అనిత. నమస్తే అండి, చెప్పండి మేడం. సార్, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన పనికి మీరు అసలు ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు తప్పని. మేడం, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన తప్పని మీరు ఒక్క చోట కూడా మాట్లాడలేదు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ మేడం. అవునండి. మా పార్టీలో అడిగినప్పుడు మా పార్టీలో మేము చెప్తాము. అంటే బయట ఎక్కడ అన్యాయం జరిగిన చోట మాట్లాడాలో మీరు అక్కడ మాట్లాడతాం. అన్యాయం జరిగిన చోట ఖండించరా మీరు? మేము ఖండించాల్సిన చోట ఖండిస్తామండి. ఖండించేది ఉంటే ఖండిస్తాము. మీరు ఎప్పుడండి? ఎవరు? అనిత అంటే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను లోకల్ అండి, హైదరాబాదు. నేను ఈ కష్టం, లోకల్ హైదరాబాద్ లో అంటే 1,00,00,000 మంది ఉంటారు. మీరేంటి, వాట్ ఆర్ యూ? నేను ఒక ఉద్యోగిని, ఏం ప్రైవేట్ ఉద్యోగం ఒక చేస్తారు? ప్రైవేట్ ఉద్యోగిని. నేను ప్రైవేట్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటుంది, హైదరాబాద్ రెహమత్ లో నగర్. ఎక్కడ? ఏ కంపెనీ? ఉంటుంది, రెహమత్ నగర్. నేను అడిగిన దానికి మీరు అడిగేదానికి సంబంధం ఉందా సార్? మీరు నన్ను అడగడానికి మీరు ఎవరు మేడం? అరే, మీరు ఒక అధికారి అండి, ప్రజల అధికారి మీరు. అవునండి, ప్రజల నాకు మనిషి అండి. తెలుసండి. ఒక ప్రజలో నేను ఒక వ్యక్తిగా మనిషిగా మాట్లాడుతున్నాను. జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు అని. నేను మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలని నేను నిర్ణయిస్తాను మేడం. అంతేగాని తప్పని ఖండించడానికి మీరు రారు బయటికి. నేను ఖండించలేదా మీకు ఎట్లా తెలుసు మేడం? అరే, నేను చూస్తాను కదా సార్, టీవీలు చూస్తాను, సోషల్ మీడియా చూస్తాను, అన్ని చూస్తాను కదా. ఇట్లా ఫోన్లు చాలా వస్తాయి నాకు, అనిత గారు. ఓకే, నాకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు నేను ఎక్కడ మీ- మాట్లాడాలి, మీ- ఏమి మాట్లాడాలి, మీకన్నా చిన్నదాన్ని అండి. మీకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంది మీకు, మేము మైనర్ల పట్ల ఉంటాం మీకుంది, కాబట్టి మాకు మీకుందండి. లక్షల మంది అందుకే ఓట్లు అడుగుతున్నానండి, వేస్తారండి. అందుకే అడుగుతున్నాను. సో మా బాధ్యత ఏందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నేను బ్యాచ్ మా చెప్పట్లేదు సార్. బాధ్యత ఎక్కడ మేము జరిగిన తప్పు బాధ్యత తప్పు అని ఎందుకు ఇప్పటి వరకు మీరు implement ఖండించట్లేదు? ఎక్కడ అది మీకు తెలియదు. మీకు తెలియకపోతే నేను చేసినట్టు చేయనట్టు కాదు. ఓకే, ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. సరే, బాగా చేసుకోండి పని. నమస్తే. నమస్తే అండి, శ్రీవాణి గారా? అవునండి. నమస్తే మేడం. హలో, చెప్పండి. నా పేరు అనిత మేడం. ఓకే. బండి సంజయ్ గారు అబ్బాయి ఫోక్స్ కేసు కోసం మీరేం గలమెత్తట్లేదు ఏంటండి? దేని గురించండి? బండి సంజయ్ గారు అబ్బాయి ఫోక్స్ కేసులో ఇరుక్కున్నారు కదా, తప్పు అవును. చేశారు కదా, మరి దాని తప్పు గురించి చేశారని కన్ఫర్మేషన్ రాలేదు కదండి ఇంకా. మేడం, ఎదుటి వాళ్ళు చేశారు అని తెలియగానే మీరు రోడ్డెక్కి హడావుడి చేస్తారు కదా,
ఇప్పుడు మీరు అంతా కేసు మీరు కూడా బయట కాంట్రవర్సీ కోసం నాకు ఫోన్ చేశారా? ఏమన్నా కాంట్రవర్సీ సమస్య కోసం చెప్పడానికి ఫోన్ చేశారా మీరు అండి? గలం ఎత్తట్లేదు బాధ కలిగి చేశానండి. లేదు. ఒకవేళ మీరు నిజంగా బాధ కలిగి ఉంటే మీరు ఒకటి ఆలోచించండి. చెప్పండి. మనం ఏదో పొలిటికల్ గా మాట్లాడతాం కానీ ఆ, అక్కడ ఆ అమ్మాయి జీవితం కూడా ఉంది కదండి. పాపం ఒక ఉంది. అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదండి. అవునండి. ఏది లేనప్పుడు ఏది తెలియనప్పుడు లా అండ్ ఆర్డర్ తన పని చేసుకుంటూ పోతుందండి. ఒకవేళ తప్పు చేశారంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్ గా పడాలి. అం- సామాన్య ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ బిజినెస్ మెన్ కి కానీ ఎవరికైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ ఏది తెలియకుండా కేవలం మీడియా ట్రయల్స్ లో ఉన్నప్పుడు పొలిటికల్ ఎజెండాస్ నడుస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళం అందులోకి పోతే అక్కడ ఇద్దరు కుటుంబాలు సరే అబ్బాయిని పక్కన పెడితే అమ్మాయి కుటుంబం కూడా సఫర్ అవుతుంది. కాబట్టి ఒక మహిళగా గౌరవంతో నేను ఈ విషయంలో ఒక మాట్లాడలేదు. అమ్మాయి అవసరం of course ఉన్నప్పుడు మేడం, అండ్ ఒకసారి మేడం. ఇంకొకటండి చెప్పండి చెప్పండి. మీరు నా ఫోన్లు రికార్డింగ్లు చేసుకుంటూ నా కోసం ఏదో నన్ను ఇబ్బంది పెట్టాలని రికార్డింగ్ చెప్పి అటువంటి మీరు నిజంగా ఏమండి, ఒక సొసైటీ విషయం మీద కాదు. ప్రేమ సొసైటీ మీద ఉంటే ప్రేమ కాబట్టి సొసైటీ మీద మీకు నేను ప్రేమ నేను ఉంటే ఎవరైనా మీకు there ఫోన్ are చేసి n అడిగారా? number of things to speak మీకు about, not మిమ్మల్ని only these అలా things. కదండి, మిమ్మల్ని మీరు ఎవరైనా ఫోన్ దీన్ని చేసి అడిగారా? మీరు దీన్ని ఇష్యూస్ ఇష్యూని పెద్దగా కాదండి. చేయకండి. ఒక సాధారణ నిజంగా మధ్యతరగతి అమ్మాయికి అమ్మాయికి జరిగిన తప్పు అన్యాయంలో జరిగితే ఒక తప్పు సాధారణ చేయండి. మధ్యతరగతి డోంట్ అమ్మాయికి టేక్ ఇట్ ఇంటూ అన్యాయం జరిగితే పాలిటిక్స్. మీరు డోంట్ బయటికి టేక్ రారు ఇట్ ఇంటూ మీ పాలిటిక్స్. పార్టీ అక్కడ పరంగా. ఎవరు అన్నది కాదు, అక్కడ ఓకే. ఎవరు అన్నది ఇంతకు కాదు. ముందు ఒక జరిగిన వాటిలో మహిళ మీరు రోడ్ ఎక్కలేదా? ఒక మహిళ గురించి ఇంతకు ముందు మాట్లాడండి జరిగిన మీరు. ఇంతకు ముందు జరిగిన వాటికి మీరు రోడ్ ఓకే ఎక్కలేదా? అండి. సి ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ కాంట్రవర్సీ అవుట్ ఆఫ్ ఇట్, ఈవెన్ దో కాంట్రవర్సీ దేర్ ఇస్ కాదు అ లా మేడం. అండ్ ఆర్డర్, మీరు తప్పు జరిగినప్పుడు తప్పని ఖండించడానికి బయటికి రావడానికి మీకు నష్టం మీరు ఏంటి? ఎందుకండి మీరు మాకెందుకు, మీరు ఖండించండి. మీరు కూడా మనుషులేగా, మీరు కూడా మేము దేశ పొలిటికల్ లో ప్రజలేగా. లేవండి. ఇక్కడ చేసేదంతా రాజకీయ నాయకులే చేస్తున్నారు. సాధారణ రాజకీయ మనుషులు నాయకులే చేస్తే చేస్తున్నారని ఎలా మాట్లాడుతున్నారండి మీరు? ఎవరు? మీరు రాజకీయ నాయకులు మీరు చేస్తున్నారు. పూర్వం ఎన్నో చేస్తారు కదండి ఇలాంటి ధర్నాలు జరిగిన ఏంటండి వాటికి. ఇలాంటి జరిగిన వాటికి చేశాను. బయటకు వచ్చి మరి ఇప్పుడు వారి చేయడానికి ఏమిటి మీకు? ఎప్పుడు క్లెయిమ్ పైన నేను అలా కాదు మేడం, చేయలేదండి. యు ఇప్పుడు గో మీరు త్రూ మై చేయడానికి. హిస్టరీ బిఫోర్ యు స్పీక్ టు మీ. యు గో త్రూ మై హిస్టరీ అండి. ఓకే, నాకు నేను ఏ రోజు కూడా ఎవరో తప్పు హిస్టరీ ఏదో కోసం నేను వచ్చి మాట్లాడట్లేదు. చెప్పగానే, మీరు మీ పార్టీ వాళ్ళని మీరు వెనకడిగేస్తున్నారా లేకపోతే న్యాయం కోసం నిజంగా పోరాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అబ్బాయికి అన్యాయం జరిగినా అమ్మాయికి అన్యాయం జరిగినా సార్ మనిషి లాగా ఒక్క నిమిషం ఆలోచించాలి, మేడం. పార్టీ ఇక్కడ కాదు. మీరు ఇక్కడ మధ్యతరగతి పార్టీ అమ్మాయి, గురించి పెట్టారంటే ఇక్కడ మధ్యతరగతి మీకు అమ్మాయి ఒక ఏదో అందులో కోటీశ్వరుడు తప్పు కొడుకు. మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. లేదండి, ఇక్కడ పార్టీ మధ్యతరగతి ఎత్తకండి, అమ్మాయి పార్టీ సరే గురించి పార్టీ పక్కన పెట్టండి. మాట్లాడకండి. ఒక ఒక అమ్మాయికి ఉన్నత బాధపడిందా స్థాయి, అని చెప్పండి. సరే మీరు ఒక ఉన్నారు ఉన్నత కదా, మీరు స్థాయి, కూడా ఒక మహిళనే ఒక కదా, మీరు పోరాడండి. నేను మీ మీరు ద్వారా పోరాడండి. పోరాడదామనండి, మీ వెనక నేను నుంచుందామని వచ్చి. పర్లేదండి, డెఫినెట్లీ మీరు మీరు పోరాడండి. ఒక మీ వెనక మేము ఉంటాం. ఉన్నతమైన తప్పు స్థానంలో ఉన్న ఒక లేదండి, తప్పు కొడుకుకి, లేదండి. ఉన్నత తప్పు స్థానంలో ఉన్న ఎవరు కొడుకు ఒక చేసినా సరే మధ్యతరగతి శిక్ష అమ్మాయికి పడాల్సిందే. మధ్యతరగతి అమ్మాయికి. హలో, చెప్పండి. మౌనిక గారా? అవునండి. నమస్తే మేడం. నమస్తే. మేడం, మన బండి సంజయ్ గారి కుమారుడు ఆ ఫోక్యూస్ గురించి మీరు ఏం మాట్లాడట్లేదు అసలే. మీరు ఎవరండి? నేను ఒక సిటిజన్ అండి. హలో, మీకు నెంబర్ ఎవరు ఇచ్చారండి? మీరు ఒక కార్పొరేటర్ అండి, మీ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? దట్ ఈస్ ఓకే, కానీ మీ పరిచయం ఏంటి అని. ఎవరితోటి? మీది హూ ఆర్ యూ? నా పేరు అనిత అండి. అసలు మీరు ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు గలమెత్తేవారు. మీ గలాన్ని ఎందుకు మూసుకుని కూర్చున్నారు? ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు మేడం? మీకు రియల్ అని ఎవరు చెప్పిండు? పోలీసులు. మీరు ఏ పోలీస్ చెప్పిండు మీకు? అది ఎక్కడ కేసు, అక్కడ న్యూస్ విన్నాక చూశాక అది క్లియర్ గా తెలుస్తున్నప్పుడు మీరు గలం ఎత్తకుండా అదే వేరే వాళ్ళు ఎవరు చేసినా మీరు రోడ్డుకి ఎంత అరావి చేస్తారండి? అటువంటిది మీ పార్టీ వ్యక్తనా ఏంటి? నాకు అర్థం కాలేదు. మీలాంటి వాళ్ళు అలా మౌనంగా ఉండొచ్చండి? మీరు ఏం చేస్తారండి? నేనేం చేస్తానో పక్కన పెట్టండి. నేను అడిగింది ఒక అన్యాయం జరిగింది, అమ్మాయికి న్యాయం చేయగలని అడుగుతున్నాను. మీరు ఎవరండి? నా పేరు అనిత అండి. మీ పరిచయం ఏంటి? మీ ప్రొఫైల్ ఏంటి? ఏమన్నా మీడియా అయితే ఇంటర్వ్యూకి రండి. నేను మీడియా కాదండి మేడం, నేను మీడియా మాత్రం కాదు. అట్లయితే ఎవరైనా జర్నలిస్ట్ ని పంపించండి, ఇంటర్వ్యూ ఇస్తాం. అంతేగాని మీరు ప్రజలకు ఏం చెప్పరన్నమాట అయితే. అదే కదా, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రజలకే వెళ్తుంది కదా. నేను ఒక ప్రజలు ఒక మనిషిని కదండి, నేను పర్సనల్ గా అడుగుతున్నాను. దానికోసం ఏముంది చెప్పడానికి? పర్లేదు, ఇంటర్వ్యూకి ఎవరినైనా పంపించండి, ఆ విషయంగా మాట్లాడండి. మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటండి? జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి మాట్లాడరా మీరు? పార్టీ లైన్ ఫాలో కావాలి కదండి. ఇంటర్వ్యూ ఇస్తే అంటే పార్టీలో ఎవరు తప్పు చేసేసినా మనం సమర్థించుకోవాలి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తే మనం రోడ్డు ఎక్కాలి, అంతేనా మీ లైనప్? మీకు అట్లా అర్థమైతే నేనేం చేయాలి దానికి? అర్థమైతే ఏంటి మేడం? మీరు అట్లా మీరు ఊహించుకున్నారు. ఊహించుకోవడం ఏంటి? ఇప్పటి వరకు మీరు ఒక్కసారి
ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఒకళ్ళతో ఏమైనా చెప్పారా? చేశారా? గలం ఎత్తలేదు. మీ గలం ఎలాంటిది? అటువంటిది మీరు సైలెంట్‌గా ఉంటే ఎలా మేడం? ఒకటి బల్లి ఆద్యో డోర్ క్లోజ్ చేసేసేయండి, ఏసీ బయటికి పోతుంది. మళ్ళీ ర్యాబిట్ బయటికి పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంతేనా మాట్లాడే హలో చెప్పండి. మౌనిక గారా? అవునండి. నమస్తే మేడం. నమస్తే. మేడం మన బండి సంజయ్ గారి కుమారుడు ఆ ఫోక్యూస్ గురించి మీరు ఏం మాట్లాడట్లేదు అసలే. మీరు ఎవరండి? నేను ఒక సిటిజన్ అండి. హలో, నెంబర్ ఎవరు ఇచ్చారండి? మీరు ఒక కార్పొరేటర్ అండి, మీ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? దట్ ఈస్ ఓకే, కానీ మీ పరిచయం ఏంటి అని. ఎవరితోటి? మీది హూ ఆర్ యూ? నా పేరు అనిత అండి. అసలు మీరు ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు గలమెత్తేవారు. మీ గలాన్ని అందుకు ఎందుకు మూసుకుని కూర్చున్నారు? ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు మేడం? మీకు రియల్ అని ఎవరు చెప్పిండు? పోలీసులు. మీరు ఏ పోలీస్ చెప్పిండు మీకు? అది ఎక్కడ కేసు అక్కడ న్యూస్ విన్నాక చూశాక అది క్లియర్ గా తెలుస్తున్నప్పుడు మీరు గలం ఎత్తకుండా అదే వేరే వాళ్ళు ఎవరు చేసినా మీరు రోడ్డుకి ఎంత అరావి చేస్తారండి? అటువంటిది మీ పార్టీ వ్యక్తనా ఏంటి? నాకు అర్థం కాలేదు. మీలాంటి వాళ్ళు అలా మౌనంగా ఉండొచ్చండి? మీరు ఏం చేస్తారండి? నేనేం చేస్తానో పక్కన పెట్టండి. నేను అడిగింది ఒక అన్యాయం జరిగింది, అమ్మాయికి న్యాయం చేయగలని అడుగుతున్నాను. మీరు ఎవరండి? నా పేరు అనిత అండి. మీ పరిచయం ఏంటి? మీ ప్రొఫైల్ ఏంటి? ఏమన్నా మీడియా అయితే ఇంటర్వ్యూకి రండి. నేను మీడియా కాదండి మేడం, నేను మీడియా మాత్రం కాదు. అట్లయితే ఎవరైనా జర్నలిస్ట్ ని పంపించండి, ఇంటర్వ్యూ ఇస్తాం. అంతేగాని మీరు ప్రజలకు ఏం చెప్పరన్నమాట అయితే. అదే కదా, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రజలకే వెళ్తుంది కదా. నేను ఒక ప్రజలు ఒక మనిషిని కదండి, నేను పర్సనల్ గా అడుగుతున్నాను, దానికోసం ఏముంది చెప్పడానికి? పర్లేదు, ఇంటర్వ్యూకి ఎవరినైనా పంపించండి, ఆ విషయంగా మాట్లాడండి. మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటండి? జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి మాట్లాడరా మీరు? పార్టీ లైన్ ఫాలో కావాలి కదండి, ఇంటర్వ్యూ ఇస్తే. అంటే పార్టీలో ఎవరు తప్పు చేసేసినా మనం సమర్థించుకోవాలి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తే మనం రోడ్డు ఎక్కాలి, అంతేనా మీ లైనప్? మీకు అట్లా అర్థమైతే నేనేం చేయాలి దానికి? అర్థమైతే ఏంటి మేడం? మీరు ఊహించుకోవడం ఏంటి? ఇప్పటి వరకు మీరు ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఒకళ్ళతో ఏమైనా చెప్పారా? చేశారా? గలం ఎత్తలేదు. మీ గలం ఎలాంటిది? అటువంటి మీరు సైలెంట్ గా ఉంటే ఎలా మేడం? బల్లి ఆద్యో డోర్ క్లోజ్ చేసేసేయండి, ఏసీ బయటికి పోతుంది. మళ్ళీ ర్యాబిట్ బయటికి పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంతేనా మాట్లాడు. హలో హలో, రాకేష్ రెడ్డి గారా? అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి మన బండి సంజయ్ గారి అబ్బాయి ఫోర్స్ కేసు కోసం మీది ఏంటండి మీ వివరణ? పరిచయం ఏంటండి? బండి సంజయ్ గారి అబ్బాయి ఫోర్స్ కేసులో మీ వివరణ ఏంటండి? వివరణ నిన్న డిబేట్లో చెప్పాం కదండి. డిబేట్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అది ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్లో ఏర్పడుతుంది. అవును. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎట్లా చెప్పగలుగుతామండి? అంటే ఇన్వెస్టిగేట్ చేసిన పార్టీ తప్పే కాబట్టి పార్టీలో మరి ఎటువంటి క్రమశిక్షణ చర్య ఉండదండి ఆయనకి? అది అంత పెద్ద నాయకుని కాదు పార్టీ. నాయకుడు కాదండి, మీరు ఒక ఎమ్మెల్యే సార్, మీరు మాట్లాడచ్చు. ఎమ్మెల్యేగా చెప్పాము. నేను రఘునందరావు గారికి ఫోన్ చేస్తే ఆయన కట్ చేసాడండి. ఎప్పుడు భయపడ్డు, అటువంటి వ్యక్తి భయపడి ఏ విషయం చెప్పకుండా కట్ చేసాడండి. అంటే మీరెవరు? మీరు? నేను ఒక సిటిజన్ అండి. నాకు నా తోటి మహిళకి ఒక అమ్మాయికి ఇలా అన్యాయం జరిగితే దాన్ని మాట్లాడే వ్యక్తులు మీరు. కేంద్రంలో బలంగా ఉన్నారు సార్ కాదండి మరి? అవునండి. ఎవరి కూతురైనా ఒకటి, మీ కూతురైనా నా కూతురైనా బాధాకరం ఆ విషయం. అవును. దానివల్ల దాంట్లో ఎటువంటి ఇంకో రెండో సమాధానం లేదండి. సమాధానం లేదండి. ఎప్పుడు న్యాయం జరుగుతుంది? కొద్దిగా ఇప్పుడు ఏదైతే కొన్ని, ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు అది రైటా రాంగ్ అని పోతలేము. అట్లాంటి సంఘటన జరిగితే అది తప్పే, దానికి సరైన న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటి ఏం చేస్తారమ్మా,
కోర్టు అయినా ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని న్యాయం జరిపిస్తారు అంతేనా, అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా పరిగణ చేస్తారు. అంటే మిగతా వాళ్ళు చేసినప్పుడు మీరు ఇంత ఎలా ఆందోళన చేసేవారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నా బాధ. అంటే సేమ్ పార్టీ అనా? ఇప్పుడు కొన్ని ఒక్కరు కూడా రఘునందరావు గారు ఫోన్ కాల్ చేస్తే మాట్లాడుతూ నేను దాని గురించి మాట్లాడినామని కట్ చేశారండి ఆయన. అంటే ఏంటి అంటే అన్ని పార్టీలు ఒకటి కాదా, లేకపోతే ఈ పార్టీకి వచ్చినప్పుడే కాంట్రవర్సీ ఎందుకు అవుతుందండి? ఒక వ్యక్తి ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, నిజమైన మనిషి అండి, నిజంగా ఆయన ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం భయం ఏంటి? అంటే ఏమైనా అధికారాలు పోతే ఇలా, లేకపోతే ఏంటి ఇలా భయం ఏంటండి? ప్రజలు ఎన్నుకున్న తర్వాత అధికారులు ఎన్నుకోతే పార్టీ అంటే టికెట్ ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళకి అధికారం లేదు కదా. ఒకటి నేను అదే చెప్తున్నాను, మీ తలరాతను మాత్రం మార్చలేదండి. చాలా మందిని చూసినాం ఇట్లాంటిది. అన్యాయం ఇలాగే జరుగుతుంది. అంటే బీజేపీ ఉంది కూడా మన కేంద్రంలో. సబ్జెక్ట్ ఎక్కడి వరకు పరిమితం కావాలా అనేది రాజకీయాలల్లో ఎవరి రాతను మీరు రాయలేరు, దేవుడు రాస్తారు. రెండోది ఈ సంఘటన జరిగిన సంఘటన ఆ అమ్మాయి ఇది ఏదైతే ఉందో, ఏదైతే ఈ రోజు మీడియాలో చూసి మీరేం చెప్తున్నారు చెప్పండి, అది తప్ప కాదా? అది ఒకవేళ నిజమైతే తప్పే, అది నిజమే, పూర్తి సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి సార్, అది నిజమే, అది నిజమే సార్. ఒక్కసారి మీరు ఎలా చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. అంత మంచి పొజిషన్ లో ఉన్న కొడుకుని ఆయన కంట్రోల్ చేసుకోకుండా అలా ఉన్నాడంటే అది పార్టీకి ఆయన రాజీనామా చేయాలి, ఆయన పార్టీకి చేయాలి, ఆయన మినిస్ట్రీకి రాజీనామా చేయాలి. తన కొడుకునే తనకు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయగలరండి ఆయన? మనం ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదండి, ఎఫ్ఐఆర్ లాగిన్ అయింది కదా అక్కడ. అవునండి, నిజం ఉంది కాబట్టి ఆయన కొడుకుని తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాలి. రకరకాలు వస్తున్నాయి కదండి. నేను చూసిన ప్రకారం 2022 మీద అమ్మాయి ఫాదర్ మీద కేసు ఉందని. ఏమండి, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అది ఆ కుటుంబాన్ని అంటున్నట్టు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి నేను అడిగింది ఒకటే సార్, అవునే నేను ఒకటి అడిగింది, అమ్మాయికి అన్యాయం జరిగింది. నేను అనేది అదేనండి, అమ్మాయికి అన్యాయం. ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా అని అనేది ఏంటంటే, ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా, ఏం చేస్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అది అనవసరం. కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా, అదే కదా సార్ నేను అడిగింది. దానికోసం ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు ముందుకి? అరుణ్ గారు ఫోన్ చేస్తే అరుణ్ గారికి ఫోన్ పనిచేయదు, రఘునందన్ గారు చెప్తే నేను మాట్లాడినానమ్మా అని దానికోసం భయపడండి. ఆయన ఎప్పుడు నేను చూడలేదు ఆయన భయపడ్డం, ఇదే ఫస్ట్ టైం ఆయన భయపడ్డాడు. మీరు ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్. భయపడ్డ మేము ఉండదండి. లేదు సార్, ఆయన సమాధానం చెప్పలేకపోయింది. ఏదైనా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఉద్దేశాలు ఆపాదిస్తారేమో, పార్టీలు అంతర్గతంగా ఏదో కావాలని మాట్లాడారేమో, ఇట్లా ఉంటాయమ్మా. మీరు మాట్లాడాల్సింది, మీరు ఆ ప్లేస్ లో రఘునందన్ రావు ప్లేస్ లో ఉంటే మీరు ఏ రకంగా ఆలోచిస్తారో చెప్పలేను, కానీ ఏ రకంగా ఉన్నా తప్పుని ఖండించాలి కదా సార్. ఇప్పుడు ఒకటే చెప్పామండి, ఇప్పుడు మొన్న ఎవరో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి నేను డిబేట్ లో మొన్న సాయంత్రం చూసాను. ఒకవేళ దీని గురించి అనవసరంగా టీవీలలో కూడా చిన్నపిల్లల విషయం చర్చ ఎక్కువ జరగదు, ఏదైనా ఉంటే చర్చ జరగద్దు. అదే మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఇది మీరు ఏ రకంగా చర్చకి బయట తీసుకుద్దురండి? ఎంత రోడ్ ఎక్కుదురు, ఎంత గందరగోళం చేస్తారు మీరు చేయరు సార్. మన బీజేపీ పార్టీ అనేది చేస్తుంది కదా. నా పొలిటికల్ లైఫ్ లా ఈ సెన్సిటివ్ ఇష్యూ, మిగతా వాళ్ళు చేసినప్పుడు ఇలా సైలెంట్ గా ఉండరు కదా. నేనేమన్నానంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు భవిష్యత్తు దెబ్బతినద్దు. అవును, దెబ్బతినద్దండి. ఇదే విషయం మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మీరు ఈ పార్టీకి బీజేపీ పార్టీ ఎంత చేస్తును, అది ఇప్పుడు ఎందుకు చేయట్లేదని బాధపడుతున్నాను నేను, అంతేనండి. నిజమే, మీరు బాధపడ్డదంటే అర్థం ఉంది. ఆ రోజు మేము ఇద్దరం అయితే కాంగ్రెస్ నుంచి, నేను బీజేపీ నుంచి ఇద్దరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసాం. డిబేట్ క్లియర్ గా కానీ నాకు హాస్యాస్పదం అంటే ఏంటంటే, రఘునందన్ గారు సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేయడం పెద్ద హాస్యాస్పదం అండి. నిజాన్ని కూడా ఆయన చెప్పకుండా తన పార్టీ కోసం అదేనండి, ఏదైనా ఆ పిల్లకి అన్యాయం జరిగింది కానీ మీరు న్యాయం చేసి పెడతానని ఒక మాట ఇవ్వండి చాలు మాకు. అదే చెప్పాం కదా, క్లియర్ గా అన్యాయం జరిగితే న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగించాలి. మీరు జరిగటం వేరు, జరిగించడం వేరు సార్. జరిపించేదంటే మేము ఉంటాం. అప్పుడు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లా అన్ని నిజాలు అవన్నీ ఏమైనా జరిగినాయని తెలిసింది అనుకోండి, మాకున్న పార్టీ వేదికల మీద మాట్లాడతాం, తప్పేముంది? అదే కావాలండి, ఆ మాట మీద నిలబడండి సార్. థ్యాంక్ యూ సార్.